మిత్రులారా, మన నినాదము గడపలోన కులం, గడపలోన కులం, గడప దాటితే బీసీలం. ఏ నినాదం? గడపలోన కులం, గడప దాటితే బీసీలం. ఈ ప్రభుత్వానికి ఒక చిన్న హెచ్చరిక. ఇంత జరుగుతున్న కోకాపేటు ఆ భూమిలోటువంటి అన్యాయాలను ప్రభుత్వం తెలియాలని ప్రశ్నిస్తా ఉన్నాం. ఫస్ట్ బీసీ సంక్షేమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు తెలియదా? గంత దూరు కూడా దొంగ ఉండాలి. కాబట్టి బీసీలందరూ కలిసి ఏకమై వాళ్ళ బలం పట్టినప్పుడే వాళ్ళు అనుకుంటా ఉండొచ్చు 3 సంవత్సరాలు మాకు ఎన్నికలని చెప్పేసి. ఇప్పటి నుంచే మేము ఆ యొక్క కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలిసి పురుగుల అన్యాయాన్ని అక్కడ అరికట్టాలి. ముద్రాల మీద జరుగుతున్న అన్యాయాన్ని దాన్ని వెలుగులోకి తీయాలి. ఇంకా అనేక రకాలైనటువంటి కుల సంఘాలు కూడా మీరు శ్రద్ధ తీసుకొని వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ముద్రాల చేసి బీసీల ఐక్యత తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రెండవది, రేపు కోకాపేట మేము ఒక పిలుపుకోవడం జరిగింది. హలో ముద్ర, చెలో కోకాపేట్, హలో బీసీ, చెలో కోకాపేట్ అని చెప్పేసి నిన్న మా అంకుల్ గారు రేపటి మేము ఆల్రెడీ రేపు బండినాలు అనుకున్నాము. మా ముద్రాలు కేసు తరఫున విఠల గారి యొక్క ధైర్యంతో కూడా మేమందరం కూడా కుటుంబ సంఘం వాళ్ళు వస్తారు, మిగతా కుటుంబ సంఘం వాళ్ళు వస్తారు, మిగతా సంఘం వాళ్ళు వస్తారు. కాబట్టి అందరూ కలిసి సమిష్టి నిర్ణయం, సమిష్టి ఆలోచన, సమిష్టి నాయకత్వంతో కోకాపేటపై పోరాటం అని చెప్పేసి మా మిత్రులు గారు చెప్పినప్పుడు చాలా సంతోషంగా మీ అందరూ కూడా స్వీకరించి వల్ల మరి పెట్టిన కార్యక్రమాన్ని కూడా మనందరూ కలిసి అందరూ కూడా కసరత్తుగాలు బాధలు కూడా అందరూ కూడా పంచుకున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికే కన్ను తెరిచి వీటిపై స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీసీ ముద్ర కేసు తరఫున మరి ఒకటి బీసీ కేసు తరఫున కూడా అందరం కూడా మేము అతనికి వాళ్ళకు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కుల సంఘాలకు అతీతంగా బీసీలందరూ కూడా అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు కూడా రేపు అందరం కూడా రేపు 11 గంటలకు కోకాపేట అందరం కూడా మనం పోవాల్సి ఉంటుంది. అక్కడే భోజన కార్యక్రమం కూడా మా విజయ్ గారు మరి అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రెస్ మీడియా ఉంటుంది, మన అభిప్రాయాలు కూడా వేదిక ఉంటే మనము తెలియజేస్తాం. కాబట్టి అందరూ రేపు 11 నుంచి 12 లోపల అక్కడ అందరూ ఉండాలి.